లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్ కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తర్వాత అనంతగిరి హిల్స్ లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై రెండు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావడం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్ కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత అనంతగిరి హిల్స్ లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై రెండు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావడం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. రేటిక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశం నిగురుగప్పిన నిప్పులా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి తన అనుచరులను రెబల్స్ గా బరిలోకి దింపారు. ఈ క్రమంలో తనకు పార్టీలో తీవ్రమైన అవమానం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి తీరుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నడిచేందుకు పార్టీ పట్టు విడుపుకు అవకాశం ఇస్తుంది. దీన్ని అలసత్వమో, అచేతనతమో అనుకోవద్దు. సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కామనే అన్నారు. గతంలో దివంగత మాజీ మంత్రి ఎంఎస్ఆర్ తనను పోటీ చేయమని చెప్పారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆయనే బరిలోకి నిలిచారు. కానీ నేను పోటీ చేయాలని అప్పటికే నిర్ణయించుకోవడం వల్లే నేను రెబల్ గా పోటీ చేశాను తప్ప ఆయనను వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు అన్నారు. ఇక కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు వచ్చి ప్రవీణ్ రెడ్డి టికెట్ గుంజుకున్నారనే ప్రచారంపై స్పందించిన పొన్నం ప్రవీణ్ రెడ్డి 2019లో ఎంపీగా నా నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత 3 రోజులకే పార్టీ మారిపోయారన్నారు. 2023లో నాకు సహకరించిన మాట వాస్తవమే అయినా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇక 2014లో ఆయనకు టికెట్ వస్తే మళ్లీ రాలేదని, అందువల్లే ఆయనను బలమైన లీడర్ అనే వాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. నేను వారిని మోసం చేయడం కాదు, వారే నన్ను మోసం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తో నాకేం సంబంధం? 2019 ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో నా భవిష్యత్ నాశనం చేశారు. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అన్నారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే శ్రీహరిని పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ ప్రశ్నించనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటకు దానం నాగేందర్పై స్పీకర్ విచారణ జరపనున్నారు.
అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఆస్కెన్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 2 వ్యక్తులు అయితే మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనలలో ఇరాన్ హస్తం ఉందేమోనని ఎఫ్బిఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఆస్టిన్ నగరానికి అయితే చెందిన బార్ బయట ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేవలం 59 సెకండ్లలో నిందితుడిని హతమార్చారు. అయితే ఈ ఘటన వెనుక అయితే ఉగ్రవాద సంబంధం ఉందా అనే దానిపై అయితే ఫెడరల్ దర్యాప్తు ప్రారంభించింది. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఈ కాల్పులు ప్రతీకార దాడిగా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 2 వ్యక్తులు మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనలో ఇరాన్ హస్తం ఉందేమోనని ఎఫ్బిఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇక ఆస్టిన్ నగరానికి చెందిన బార్ బయట ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేవలం 59 సెకండ్లలో నిందితుడిని హతమార్చారు. అయితే ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధం ఉందా అనే దానిపై అయితే ఫెడరల్ దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఈ కాల్పులు ప్రతీకార దాడిగా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.